నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫ్రాంక్ల విత్ తెలకపల్లి రవి గారి షోకి స్వాగతం. నమస్తే రవి గారు. నమస్తే. చాలా డెవలప్మెంట్స్ ఈ కపుల్ ఆఫ్ డేస్లో, చాలా డెవలప్మెంట్స్. ఒక ఫ్యామిలీలో రీయూనియన్, ఇంకో ఫ్యామిలీలో ఏమో కొంత మళ్ళీ గడబిడ రగడ. సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కో పార్టీ ఎంచుకునే స్థితి. మరోపక్క పవన్ టీమ్ వర్సెస్ లోకేష్ టీమ్ ఆంధ్రప్రదేశ్లో, అది బాగా రైజ్లో ఉన్న టాపిక్. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. ఇక బాబు గారి డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. చాలా లెందీ ట్వీట్ పెట్టి, అదంతా ఆయనకు రాసిచ్చిన వాళ్ళు చదువుకున్నారు కానీ ఆయన చదివారో లేదో అనే డౌట్ అని మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా బోల్డెన్ నిమిషాలు టు స్టార్ట్ విత్. అంటే మనోజ్, మౌనిక ఈరోజు వారి తల్లిగారి, అంటే మౌనిక తల్లిగారి ఘాట్ దగ్గర వెళ్ళి జనసేనలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సరే, టు స్టార్ట్ విత్ ముందర ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దాం. ఏంటి సార్ ఈ ఉప ముఖ్యమంత్రి గారి టీంకిను మరి ముఖ్యమంత్రి గారి కుమారుడి టీంకి అంత పోటాపోటీ ఉందా వాతావరణం అక్కడ? వాస్తవంగా ఈరోజు ఉదయం ఛానల్స్లో కూడా అదే వస్తుంది. నేను మా ప్రజాశక్తిలో కూడా అలాంటి కథనం చూశాను. ఇక్కడ రెండు కోణాలు, ఒకటి పవన్ వర్సెస్ లోకేష్ అన్నది ఒకటి, బీజేపీ జనసేన వర్సెస్ తెలుగుదేశం. బీజేపీ అనేది అంత ఏకపక్షంగా బలపరుస్తూ ఉండదు కదా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. తెలంగాణలో సంజయ్ అని ఇంకొకరని నడుస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకుండా ఉండదని. దీనికి బలం చేకూర్చే అంశాలు ఏంటంటే, ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటూ వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు తప్ప రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న బీజేపీ నాయకులు ఎవరు ఒక మేజర్ స్టేట్మెంట్, మేజర్ ప్రోగ్రామ్ చేసింది లేదు. యాక్చువల్గా ఉన్నది ఉమ్మడి ప్రభుత్వం, మిశ్రమ ప్రభుత్వం అయినప్పటికీ ఒక మంత్రి ఉన్నారా, మంత్రి ఒకరు మాట్లాడుతూ ఉంటారు తప్ప సత్యకుమార్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయటం లేదు అంటే, వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ వేరుగా ఉంది అని. ఈ మధ్య పవన్ కళ్యాణ్కు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన, అసలు ఉప ముఖ్యమంత్రిని చేసిందే మేము చెప్పారు కాబట్టి చేశారు అని కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరీ అంత ఏకపక్షంగా ఉండకూడదని. మీరు గుర్తు చేసుకుంటే, ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ అని లోకేష్ను అడిగినప్పుడు, అడగటం కూడా ఎలా జరిగింది, నేను దాని మీద కూడా కొంత ఎంక్వైరీ చేశాను. అదేమి యాదృచ్ఛికంగా జరగలేదు, రాజకీయంగానే జరిగిందన్నారు. అప్పుడు ఆయన మేము తర్వాత చర్చించి నిర్ణయిస్తాము మా పొలిట్ బ్యూరోలో అని అన్నారు. ఆ తర్వాత చేశారు. చంద్రబాబు కూడా ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తున్నారు, మంచి గౌరవం ఇస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఇదంతా కూడా బీజేపీ తప్పకుండా పవన్ కళ్యాణ్కి అది చెయ్యాలి, అలా ఉండాలి అని వాళ్ళు ఆయన వెనుక గట్టిగా ఉన్నారు. ఆయనకున్న ఆకర్షణ, సామాజిక పునాది దీనికి తోడు అన్నది. రెండవది, మీరు ఒకటి, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, అది రెండు వైపులా పదులున్న కత్తి లాంటిది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం హార్డ్ కోర్, లేకపోతే ఆ పార్టీ ఉండాలి, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత అనుకునే వాళ్ళు సహజంగా లోకేష్ భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఉమర్ అబ్దుల్లానే కదా అక్కడ. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తే అక్కడ ఉమర్ అబ్దుల్లా, ఇక్కడ స్టాలిన్, ఇద్దరు కుమారులే, రాజకీయ వారసులే. ఆ వాతావరణంలో ఊహిస్తున్నప్పుడు లోకేష్ అన్నది వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ చంద్రబాబే ఉండాలి అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ పరోక్షంగా లోకేష్ కాకపోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చారు అన్నది ఒకటి. తర్వాత వీళ్ళ మధ్యలో జరుగుతున్న నిన్న పొట్టి శ్రీరాములు సభలో కూడా కొన్ని చిన్నవి అటువంటివి చంద్రబాబు తనకిచ్చే ప్రాధాన్యత, ఇలాంటి వాటిని పవన్ తరచూ ఎందుకు ఇన్నిసార్లు ఒక 6 నెలలు అయిన తర్వాత బిజినెస్లో పడిపోతారు. కానీ పదే అదే విషయాల చుట్టూ ఎందుకు జరుగుతుందంటే, కొంత కోల్డ్ వార్, కొంత స్ట్రాటజిక్ వార్ జరుగుతుంది అనేది కీలకమైందని ఉదయం కూడా నేను ఏదో ఛానల్లో చూస్తున్నాను. నిజంగా జరుగుతుందా సార్, లేదా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఏది కోల్డ్ వార్? కోల్డ్ వార్ న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. మన ఇద్దరి మధ్యలో కూడా కనిపించని ఒక, మీ ప్రెషర్ మీకు, నా ప్రెషర్ నాకు, చూసేవాళ్ళు వాళ్ళ నేపథ్యాలను బట్టి వాళ్ళకి ఉంటుంది. అది చాలా సహజం. ఆ ప్రెషరే లేకపోతే అసలు ఇది ఉండదు. అందుకని జనసేన టీడీపీ మధ్యలో లేదా బీజేపీ మధ్యలో ఏ ప్రెషర్ లేదనుకోవటం. కానీ పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కానీ, లేకపోతే అంత ఏ విధమైన ఫ్యూచర్ స్ట్రాటజీస్ లేని నాయకుడు కూడా ఏం కాదు. అంత సినిమా దీన్ని కాదని లేదా పక్కన పెట్టి దీంట్లోకి వచ్చారన్నప్పుడు చాలా ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు జనతా దర్బార్ ఉందనుకోండి, అది ఒక సమస్య అయింది. లోకేష్ దాన్ని చాలా చెప్పడం, మీడియా ఎప్పుడైతే మొదలుపెట్టిందో పవన్ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆఫీస్లో తీసుకోవడం మొదలుపెట్టారు. మంత్రులు ఎవరైనా నివాసాల దగ్గర తీసుకోవాలి కానీ ఆఫీసులో తీసుకోవడం ఏంటి అని క్వశ్చన్స్
చేస్తే ఇప్పుడు చంద్రబాబు కూడా వారానికి ఒక రోజు అక్కడికి వెళ్ళి తీసుకుంటానన్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాదు, కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రులకు ఒక రోజు కేటాయించాలి అని. అంటే పార్టీలు దీర్ఘకాల పునాదులు కాపాడుకోవాలి, ఒకరి చుట్టే వెళ్ళకూడదు అనేది కూడా పెరిగింది అని చెప్తున్నారు. ఇంకో కీలకమైన అంశం, హూ ఈజ్ నెక్స్ట్ చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం వెళ్ళారు, స్వయంగా ఆయనకున్న అవగాహన వీటిని బట్టి వ్యవహారాలన్నీ చక్కబెట్టే వాళ్ళు ఎవరు? నెంబర్ 2 తెలుగుదేశంలో నెంబర్ 2 అచ్చిరాదని ఎప్పుడు అంటుంటారు. ఇప్పుడు నెంబర్ 2 లోకేష్ కావడం వల్ల ఆ సమస్య అంతగా ఉత్పన్నం కాదు. కానీ జనసేన వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళు అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే లోకేష్ అన్ని శాఖలకు కూడా ఆయనే చెప్పేది, ఇది కూడా ఒక సమస్యగా ఉంది. తను ముఖ్యమంత్రి కుమారుడుగానో లేకపోతే సీనియర్గా పార్టీ ప్రధాన కార్యదర్శిగా గౌరవం ఇస్తాం, కానీ ఆయన వేరే శాఖలను కూడా ఆదేశించడం మొదలు పెడితే ఇంకొక ముక్కలో చెప్పాలంటే చంద్రబాబుకి ఇచ్చినంత స్థానం మేము లోకేష్కి ఇవ్వడానికి సిద్ధంగా లేము. తెలుగుదేశం పార్టీకి అది న్యాచురల్ సహజమైన ఇది కావచ్చు, కానీ మాకు కాదు. సో ఇది దీని మీద సఫిషియంట్, ఇది డైవర్షన్ ఏం కాదు. ఇది నిజానికి ఏదైనా డైవర్షన్ చేస్తుంటే బీజేపీ చేసి ఉండాలి. వాళ్ళు సైలెంట్గా తెర వెనక ఉండి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇలా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది. దీనివల్ల ఇది ఒక కొత్తది, ఇప్పుడున్న సమస్యలు లేకపోతే ఆలోచనలు చాలక దీని మీద ఎవరు ఏమీ పెదవి విప్పరు, సహజంగా నడుస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన ఇంట్రడక్షన్లో ఇచ్చిన ఇంకొన్ని అంశాల వెనక కూడా ఇది వస్తుంది మనకు. అవును, అది కూడా మనం మాట్లాడొచ్చు. సో ఇంకొక సమస్య, ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు కలుస్తున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని కలుస్తున్నారు. బహుశా దాంట్లో నాగబాబు గారికి మంత్రి పదవి మీద చర్చ, అది కూడా ఇప్పుడు రాజ్యసభ అన్నది కూడా చాలా సమస్యగా మారిందని. రాజ్యసభకు నాగబాబు వెళ్తారని దాదాపు అంతా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యాక దాన్ని కాకపోవడం, కృష్ణయ్యను బీజేపీ వాళ్ళు తీసుకొని, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన కృష్ణయ్యను బీజేపీ వాళ్ళు తీసుకొని రాజ్యసభకు పంపించి బీసీ క్లెయిమ్ వాళ్ళు చేయటం, నాగబాబు వెళ్తాడనుకున్న ఆయన ఆగిపోతే ఆయన